హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ వైట్ కలర్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నన్ను ఎందుకు రానివ్వరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై వోంట్ యూ లెట్ మీ కమ్. వై వోంట్ యూ లెట్ మీ కమ్ అంటే నన్ను ఎందుకు రానివ్వరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆర్ యూ డూయింగ్ సంథింగ్ రాంగ్ అండ్ నాట్ లెట్టింగ్ మీ కమ్. ఆర్ యూ డూయింగ్ సంథింగ్ రాంగ్ అండ్ నాట్ లెట్టింగ్ మీ కమ్ అంటే నువ్వేమన్నా తప్పు చేస్తున్నావా, అందుకే నువ్వు నన్ను రానివ్వట్లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ అండర్స్టాండ్ వెరీ వెల్ దట్ వై యూ వోంట్ లెట్ మీ కమ్. ఐ అండర్స్టాండ్ వెరీ వెల్ దట్ వై యూ వోంట్ లెట్ మీ కమ్ అంటే నువ్వు నన్ను ఎందుకు రానివ్వట్లేదో నాకు బాగా అర్థమైంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు వస్తానని ఎందుకు రాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై డిడెంట్ యూ కమ్ యాజ్ యూ సెడ్ యూ వుడ్ కమ్. వై డిడెంట్ యూ కమ్ యాజ్ యూ సెడ్ యూ వుడ్ కమ్ అంటే నువ్వు వస్తానని ఎందుకు రాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I waited for you when you said you would come. I waited for you when you said you would come అంటే నువ్వు వస్తానని చెప్పావని నేను నీ కోసం వెయిట్ చేశాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ సే సచ్ వర్డ్స్ టు మీ అగైన్. డోంట్ సే సచ్ వర్డ్స్ టు మీ అగైన్ అంటే నువ్వు నాతో అటువంటి మాటలు చెప్పద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను వచ్చేసరికి లేట్ అయ్యింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ వాస్ లేట్ వెన్ ఐ అరైవ్డ్. ఇట్ వాజ్ లేట్ వెన్ ఐ అరైవ్డ్ అంటే నేను వచ్చేసరికి లేట్ అయ్యింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్డ్ ఆన్ టైమ్ అండ్ వాస్ వెరీ లేట్. దట్స్ వై ఇట్ వాస్ సో లేట్. ద ట్రైన్ డిడ్ నాట్ అరైవ్డ్ ఆన్ టైమ్ అండ్ వాస్ వెరీ లేట్. దట్స్ వై ఇట్ వాస్ సో లేట్ అంటే ట్రైన్ రావాల్సిన టైం కంటే చాలా లేట్గా వచ్చింది, అందుకే నాకు చాలా లేట్ అయిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హీ కేమ్ వెరీ లేట్ ఎట్ నైట్ బట్ ఐ డిడ్ నాట్ సీ వాట్ టైమ్ హీ కేమ్. హీ కేమ్ వెరీ లేట్ ఎట్ నైట్ బట్ ఐ డిడ్ నాట్ సీ వాట్ టైమ్ హీ కేమ్ అంటే తను చాలా లేట్గా వచ్చాడు, కానీ తను వచ్చినప్పుడు టైం ఎంత అయిందో నేను చూడలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, వద్దాం అనుకున్నాను కానీ రాలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంటెడ్ టు కమ్ బట్ ఐ డిడెంట్ కమ్. ఐ వాంటెడ్ టు కమ్ బట్ డిడెంట్ కమ్ అంటే వద్దాం అనుకున్నాను కానీ రాలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ట్రైడ్ సో హార్డ్ టు కమ్ బట్ కుడెంట్. ఐ ట్రైడ్ సో హార్డ్ టు కమ్ బట్ కుడెంట్ అంటే నేను రావడానికి చాలా ప్రయత్నించాను కానీ రాలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ట్రైడ్ సో హార్డ్ టు మీట్ యూ ఆల్ బట్ ఐ డిడ్ నాట్ గెట్ ద లీవ్. I tried so hard to meet you all but I did not get the leave అంటే నేను మీ అందరినీ కలవడానికి చాలా ప్రయత్నించాను కానీ నాకు లీవ్ దొరకలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నన్ను చాలాసేపు వెయిట్ చేయించావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ మేడ్ మీ వెయిట్ టూ లాంగ్. యూ మేడ్ మీ వెయిట్ టూ లాంగ్ అంటే నన్ను చాలాసేపు వెయిట్ చేయించావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ షుడ్ టెక్స్ట్ ఆర్ కాల్ మీ వెన్ యూ కాంట్ కమ్. యూ షుడ్ టెక్స్ట్ ఆర్ కాల్ మీ వెన్ యూ కాంట్ కమ్ అంటే నువ్వు రాలేనప్పుడు నువ్వు నాకు కాల్ అన్నా చేయాలి లేదా మెసేజ్ అన్నా పెట్టాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడెంట్ యూ టెల్ మీ ఈవెన్ దో యూ హ్యాడ్ ఎ ఫోన్. వై డిడెంట్ యూ టెల్ మీ ఈవెన్ దో యూ హ్యాడ్ ఎ ఫోన్ అంటే నీ దగ్గర ఫోన్ ఉన్నా సరే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను నీతో పాటు రావాల్సింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ షుడ్ కమ్ విత్ యూ.
ఐ షుడ్ కమ్ విత్ యూ అంటే నేను నీతో పాటు రావాల్సింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఆల్ దిస్ ట్రబుల్ ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ విత్ యూ. ఐ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ఆల్ దిస్ ట్రబుల్ ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ విత్ యూ అంటే నేను నీతో పాటు వచ్చుంటే నాకు ఈ ట్రబుల్స్, ఈ కష్టాలు ఉండుండేవి కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఎవ్రీ వన్ వెంట్ టుగెదర్ బట్ I did not know you didn't think so. I thought it would be better if everyone went together, but I didn't know you didn't think so. అంటే నేనేమనుకున్నాను అంటే అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను, కానీ నువ్వు అలా అనుకోవడం లేదు అని నాకు తెలీదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.